ఆయన తూర్పారబట్టబోనప్పుడు, ఆయన వచ్చినప్పుడు, రెండవసారి వచ్చినప్పుడు 11వ వచనం, దావీదు గుడారం ఏమవుతూ ఉంది? దావీదు గుడారమును ఆయన దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దానిని పోయిన చోట్లను బాగు చేసి ఏదోము శేషమును నా నామమున ధరించిన అన్ని జనులందరినీ నా జనులను స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. ఇదండి తూర్పారబట్టినప్పుడు జరిగే సంఘటనలు. ఆయన ముందు వచ్చినప్పుడు అందరి కోసము, ఆయన ఇష్టమైన జనము కోసము రక్షించటానికి, ఆయనలను సంతోషపెట్టడానికి, ఆశను తీర్చడానికి, కోరికను సిద్ధింపజేయడానికి, బహుమానం పొందటానికి మొదట వచ్చాడు. ఈసారి తీర్పు తీర్చడానికి వస్తాడు. ఈసారి తూర్పారబట్టాడు అని అంటే ఇటు చేతెట్టి ఇటు తూర్పారబట్టాడు అంటే గింజలు ఎక్కడ పడతాయి? ఆయన దగ్గర, ఆయన కాళ్ళ దగ్గర పడతాయి. పొట్టేమో అంత దూరం పడిద్ది. ఆ పొట్టుని ఏం చేస్తాడు? కాల్చి వేస్తాడు. అదే అగ్ని బాప్తిసం అంటే. అది జాగ్రత్త. అందుకని మోయాబీరాలైన రూతు వలె మన జీవితం ఉండాలి. ఈ రూతు దేనికి సాదృశ్యం? సంగమునకు సాదృశ్యం. బోయాజు యేసుక్రీస్తుకు సాదృశ్యం. వీరిద్దరు కలుస్తూ ఉండాలి. ఒక దినాన సంఘము, మన సంఘం కూడా ఆయనను కలుసుకుంటుంది. నువ్వు మంచిగా ఉన్నావా? నువ్వు పొట్టుగా ఉన్నావా? విత్తనముగా ఉన్నావా? విత్తనముగా ఉంటే ఆయనను అంటుపెట్టుకొని ఉంటావు. ఇదిగో నీ గింజన నేలను రాళ్ళ ఆయన దగ్గరే. నీ పడిపోయిన దావీదు గుడారాన్ని మరలా లేదు నా విధానము నాదే అని అంటే పొట్టులా ఎగిరిపోతావు. ఆ కుప్పను తూర్పారబడతాము అంటే అది. ముందు బోయాజు తన పని వారిని అంత చక్కగా చూసుకున్నాడు. తన పని వారిని అంతేకాదు, రూతుని, అన్యురాలైన రూతుని